వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత సంవత్సరం కంటే మెరుగ్గా ఈసారి దసరా మహోత్సవాలు జరగాలి. కనకదుర్గ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న హోంమంత్రి వనిత. ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తున్నారు. గూడూరులో రిలే నిరాహార దీక్షలు చేపట్టిన తెలుగుదేశం నేతలు. పోలీసుల నిరంకుశ వైఖరితో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటి నేత బేబీ రాణి. జరగబోయే క్రికెట్ వరల్డ్ కప్ పోటీలో భారత జట్టు విజయం ఖాయం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థము ఆలయానికి విచ్చేయగా ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి దర్భముల శ్రీ భ్రమరాంబ ఆలయ మర్యాదలతోటి స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. హోంమంత్రితో పాటుగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మంత్రి వనిత మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడా మెరుగ్గా దసరా మహోత్సవాలు జరగాలని అమ్మవారిని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. వెనకరండి అందరికీ అంతా వెనకరండి లేదు మామూలుగా నేను కాదన్నా నేను నువ్వు ట్రా అన్నా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని ఈ నెల 13వ తేదీ నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. నేటి రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న కోట మండలం టీడీపీ అధ్యక్షులు సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అనాలోచిత పని అయిన చంద్రబాబు నాయుడు అరెస్టు ద్వారా ప్రపంచంలోని అనేక దేశాల్లో తెలుగు ప్రజలు చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తున్నారని, తద్వారా ఆయన పాలనలోని ఆయన చేసిన అభివృద్ధి సంస్కరణలు ప్రపంచానికి తెలిసాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలకు 2000 రూపాయలు పింఛన్ ఇస్తామని హామీ నెరవేర్చని జగన్మోహన్ రెడ్డి గురించి, అలాగే రైతు భరోసా కింద 12,500 ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి కేవలం 7,500 మాత్రమే ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గురించి, ఇంకా అనేక అంశాల్లో మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి గురించి మనం ప్రజలకు తీసుకువెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గద్దె దిగాల్సిన ఆవశ్యకత గురించి మనం ప్రజలందరికీ విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా మన బాధ్యతను నెరవేర్చి తిరిగి
తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు, డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా చేసుకునేందుకు మనందరం కూడా దీక్షగా వచ్చే 6 నెలలు క్రియాశీలకంగా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు సర్వోత్తం రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. పోలీసుల నిరంకుశం నశించాలంటూ తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్లు ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇటీవల చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు నిరంకుశ వైఖరితో ఎక్కడికక్కడ అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, మహిళలని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తనతోటి అక్రమ నిర్బంధాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలు బేబీరాణి పాల్గొని మాట్లాడుతూ, ప్రత్యేకంగా రామచంద్రపురం పోలీసులు అంగన్వాడీల పట్ల ప్రవర్తించిన తీరు దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి అంగన్వాడీలు 25వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టారు. శాంతియుతంగా ఆందోళన చేయాలని చెప్పేసి నిర్ణయం చేశాం. ఇది రాష్ట్ర కమిటీ నిర్ణయంలో భాగంగానే మొత్తం రాష్ట్రం అంతా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు అందరూ కూడా బయలుదేరారు. అయితే కొన్ని చోట్ల పోలీసులు మరింత ఉత్సాహాన్ని చూపించి బస్సులు ఆపి, బస్సులు ఎక్కి చాలా వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించి మాట్లాడారు. ఇది మాట్లాడడం సరైనది కాదని చెప్పి భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రాకుండా చూడాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 25వ తేదీన అణచాలని ఎంత ప్రయత్నం చేస్తుందో అంతకంటే ఉవ్వెత్తున అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు అందరూ కూడా విజయవాడ చేరుకున్నారు. విజయవాడ రాని వాళ్ళు అనేక పోలీస్ స్టేషన్లలో ధర్నాలు చేశారు, బస్ స్టాండ్లలోనూ రోడ్ల మీద రాస్తారోకాలు చేశారు, రైల్వే స్టేషన్లో ధర్నాలు చేశారు. అలాగే అంగన్వాడీలని మరింత భయభ్రాంతులకు గురి చేయడానికి చాలా చోట్ల వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు, సెల్ ఫోన్లు కూడా తీసుకెళ్లారు. వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఎప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, మీ పోలీసులు పెట్టి మీరు అణచాలని చూస్తారు, అంతకంటే ఉవ్వెత్తున అంగన్వాడీ ఉద్యమం పెరుగుద్ది. మీరు తెలంగాణ గవర్నమెంట్ కంటే అదనంగా వేతనాలు ఇస్తానన్నారు, ఇవ్వండి. సుప్రీంకోర్టు ఏదైతే గ్రాడ్యుటీ అమలు చేస్తానని చెప్పిందో దాన్ని అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. బీజేపీ గవర్నమెంట్ ఉన్నటువంటి గుజరాత్ అమలు చేస్తూ ఉంది. అనేక రాష్ట్రాల్లో ఈవేళ కర్ణాటక గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ అయి ఉండొచ్చు, కానీ అమలు చేస్తూ ఉంది. అలాగే తెలంగాణ గవర్నమెంట్ అమలు చేస్తానని హామీ ఇచ్చింది, తమిళనాడు గవర్నమెంట్ అమలు చేస్తుంది, కేరళ అమలు చేస్తుంది. అనేక రాష్ట్రాల్లో ఈవేళ గ్రాట్యుటీ అమలు చేస్తూ ఉన్నారు. చనిపోతే మట్టి ఖర్చు 20,000 నుండి 30,000 ఇస్తా ఉన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల వరకు ఇస్తూ ఉన్నారు. అలాగే అంగన్వాడీ వర్కర్ కానీ, మినీ వర్కర్ కానీ, ఆయమ్మ కానీ చనిపోతే వాళ్ళకి, వాళ్ళ కుటుంబంలో సభ్యులకి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. కానీ ఈవేళ అంగన్వాడీ ఆయమ్మ మన రాష్ట్రంలో రిటైర్ అయితే పెన్షన్ లేక, బ్రతకలేక అడుక్కునే పరిస్థితులు ఉన్నాయి. ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో ఉంది. 25-30 ఏళ్ల సర్వీస్ అందించి ఆ తర్వాత పెన్షన్ లేక, కుటుంబం గడవక, తను పోషించే వాళ్ళు లేక ఈవేళ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, అడుక్కునే వాళ్ళు ఉన్నారు. ఈ దౌర్భాగ్య పరిస్థితికి కారణం ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్తా ఉన్నాం. అలాగే రిటైర్మెంట్తో పాటు ఈ రోజున ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్యేలే, మీ ఎంపీలే, మీ మంత్రులే ఆయా ప్రమోషన్ ఇవ్వట్లేదు. 5 లక్షలకు అంగట్లో పోస్ట్ అమ్ముకుంటున్నారు, దాన్ని కట్టడి చేయండి. ఈవేళ కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, నడి రోడ్డు మీద అమ్ముకుంటున్నాడు ఆయన పోస్టులు. ఆ పోస్టులు ఆపండి. మీ ఎమ్మెల్యేలని, మీ ఎంపీలని, మీ మంత్రుల్ని కట్టడి చేయండి. పోస్టులు ఇవ్వకుండా ఎందుకు ఆపాలి? మీరు చెంజీవాలనే కదా, మీరే ఇంప్లిమెంట్ చేసుకోవట్లేదు. కాబట్టి వీటన్నిటిలో కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ నుండి గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రిలే నిరాహార దీక్షలకు మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం టీడీపీపై కక్ష కట్టి చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించారని పేర్కొన్నారు. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి అచ్చెన్నాయుడు గారి నాయకత్వం.
అధ్యక్షులు నరసింహ యాదవ్ గారు మాట్లాడవచ్చు. ఒక్కళ్ళు కూడా దీనివల్ల చాలామంది లబ్ధి పొందారని చెప్పి చెప్పడం మనం విన్నాము. అలాగే ఏ సిమెంట్స్ కంపెనీని ఆరోపణ మోపారో ఆ కంపెనీ వాళ్ళే వచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఏమీ లేదు అని కూడా చెప్పడం మనకందరికీ తెలుసు. దీనివల్ల లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా వాలంటరీగా రోడ్డు మీదకి వచ్చి సపోర్ట్ చేయడము, నిన్నగాక మొన్న హైదరాబాద్ నుంచి వాళ్ళంతటా వాళ్ళు కార్లు వేసుకొని రాజమండ్రికి మా సంఘీభావం తెలుపుతామని చెప్పని వస్తుంటే రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ బ్యారికేడ్స్ కట్టి ఆపిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు. ఒకళ్ళని ఆపుతారు, ఇద్దరిని ఆపుతారు. ఇంతమందిని ఆపే శక్తి ఎవరికి ఉంటుందో అని చెప్పని ఒకసారి ఆలోచించమని నేను తెలియజేస్తా ఉన్నా. పక్క రాష్ట్రాల వాళ్ళు చేస్తున్నారు కార్యక్రమాలన్నీ, మేము సైతం చంద్రబాబు నాయుడికి మద్దతు పలుకుతాము అనుకుంటా. అలాగే ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు వల్ల మేము లబ్ధి పొందాము అని చెప్పని వాళ్ళు గర్వంగా చెప్తా ఉన్నారు. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలోని ఘోర ప్రమాదం జరిగింది. ఒక ఇంట్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఎమ్మెల్యే దొంగ సంఘాలని అనడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రకాష్ రాథోడ్ అన్నారు. మేము మా జాతి కోసం ప్రతి తండాకు తిరిగి వారి సమస్యలు తెలుసుకుని ప్రశ్నిస్తే మావి దొంగ సంఘాలని పేర్కొనడం ఎంతవరకు సమంజసమన్నారు. మేము కూడా టీఆర్ఎస్ పార్టీలోనే పనిచేశామని, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తీరు నచ్చకే అందులో నుండి బయటకు వచ్చామని అన్నారు. 33 కోట్లు ఖర్చు చేసి పూర్తి స్థాయిలో రోడ్లు వేశామని గొప్పలు చెబుతున్నారని, ఎన్నో తండాలకు ఇప్పటికీ రోడ్లు లేని పరిస్థితి ఉందని చెప్పి ఆయన ఆరోపించారు. యాదవ్ సురేష్ నాయక్, నేను లంబాడి హక్కుల పోరాట సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుని. అయితే ఈరోజు ఈ మన ప్రెస్ మీట్ కారణం ఏంటంటే, ఎమ్మెల్యే గారు మీ తాండాకు 33 కోట్ల 77 లక్షలు మేము శాంక్షన్ చేసినామని అంటున్నారు. ఇంతకుముందు కూడా 45 కోట్లు శాంక్షన్ చేసినామని అంటున్నారు. కానీ ఆ నిధులు ఎక్కడ పోతున్నాయో పేపర్ ప్రకటనకు మాత్రమే అవి చూపిస్తున్నారు. కానీ ఇప్పటివరకు కొన్ని తాండాలకు రోడ్లు లేవు. ఏదో పేపర్కు ఇప్పుడు ఎలక్షన్ ఉంది, ఇప్పుడు ఎలక్షన్ టైంలో మేము ఏదో పేపర్ ప్రకటన చేస్తే ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు. కానీ మా గిరిజనులు అమాయకులు గారు, ఎందుకని అంటే ఆయన భ్రమలో ఉన్నారు. మీరు ఖచ్చితంగా మీరు తాండాకు రోడ్ వేస్తేనే తాండాలో రాణిస్తారు. మీ ప్రతి తాండాకు ఇప్పుడు అంటున్నారు కదా, ఇప్పటివరకు 70 నుంచి 80 తాండాలకు రోడ్ లేవు. ఆ తాండాలకు రోడ్ వేయండి, మేమే మద్దతు ఇస్తాం. మీకు ఆ రోడ్ వేయండి అని అంటున్నాం కదా, రోడ్ వేస్తే మేమే మద్దతు ఇస్తాము. కానీ మా మీద ఎల్ఎస్పీ లంబాడి హక్కుల పోరాట సమితి మీద ఏదో మీరు బ్లాక్ మెయిలరు, మీరు ఏదో ఇంకోటి మీరు కాంగ్రెస్కు అమ్ముడిపోయినారని అంటున్నారు. మీ దగ్గర ఎస్బీ ఉంది, ఇంటెలిజెంట్ ఉంది, అన్ని రకాలుగా ఉంది. మీరు ఎంక్వైరీ చేయండి. మాకు అసలు ఏం లేదు. మేము ఖచ్చితంగా అంటున్నాం, ఎమ్మెల్యే గారికి మేము అంటున్నాము, మీరు ఏదేదో అంటున్నారు మా సంఘం మీద. కానీ టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందే లంబాడి హక్కుల పోరాట సమితి స్థాపించారు. ఎప్పుడు 1996లో. ఇప్పటివరకు అప్పుడు మా తండాలో మా రాజ్యం అని 1996లోనే అది మా సంఘం ఆవిర్భవించింది.
కానీ మీరేదో మేమే పంచాయతీ చేసినాము మాదే అయిందని అంటున్నారు, కానీ పంచాయతీ చేసింది. అక్టోబర్ నెలలో జరగబోయే క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భారత జట్టు విజయం సాధించేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని మాజీ క్రికెటర్, ప్లేయర్, పార్లమెంటు సభ్యుడు గౌతమ్ గంభీర్ అన్నారు. 140 కోట్ల మంది భారతీయుల ప్రార్థనలతోటి ఇండియా టీం వరల్డ్ కప్ ఖచ్చితంగా గెలుస్తుందన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చిన ఆయన సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది గంభీర్కు తీర్థప్రసాదాలు అందజేశారు. फोटो फोटो सर బాగా తీరేసో ప్లీజ్ కొంచెం కిందకి మీరేనా అర్థం విజువల్ వస్తుంది. కార్తీక్ నారాయణ అన్న వచ్చామని చెప్పు. ఇక్కడ లేదు తిరుమల శ్రీవారిని నటుడు అశ్విన్ దర్శించుకున్నారు. దర్శనానంతరం అశ్విన్కు రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా టీటీడీ ఈవో స్వామివారి శేషవస్త్రం కప్పి ఆలయ తీర్థ ప్రసాదాలను అందజేశారు. బెంగళూరులో ట్రాఫిక్ జామ్ తోటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై లక్షల కొద్ది వాహనాలు గంటల కొద్ది నిలిచిపోయాయి. ఈ క్రమంలో ట్రాఫిక్లో చిక్కుకున్న ఒక కస్టమర్ డొమినోస్ పిజ్జా ఆర్డర్ చేయగా లైవ్ లొకేషన్ ట్రాకింగ్ ద్వారా డెలివరీ బాయ్ సకాలంలో పిజ్జా అందించాడు. ఈ వీడియోను నెట్టింట షేర్ చేయగా వైరల్ అవుతూ ఉంది. దీన్ని చూసిన నెటిజన్లు సదరు డెలివరీ బాయ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. We're geniuses, guys. Yes. Why are both of them getting down?
నటుడు సిద్ధార్థ్కు చేదు అనుభవం ఎదురైంది. తన కొత్త చిత్రం చిన్న విడుదల సందర్భంగా కర్ణాటకలో ప్రెస్ మీట్లో పాల్గొన్న ఆయన్ను కొందరు అడ్డుకున్నారు. నదీ జలాల విషయంలో వివాదం నెలకొన్న తరుణంలో తమ ప్రాంతంలో ప్రెస్ మీట్ వద్దని అసహనం వ్యక్తం చేశారు. దీంతో సిద్ధార్థ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటో వైరల్ కాగా నెటిజన్లు ఇది బాధాకరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ಗಲಾಟೆ ನಡೀತಾ ಇದೆ. ತಮಿಳುನಾಡಿಗೆ 5,000 ಕೀಲಿಕ್ಸ್ ಬಿಡುತ್ತದೆ, 5,000 ಕೀಲಿಕ್ಸ್ ಆದೇಶ ಮಾಡಿದ್ರೆ ಆದ್ರೂ ನೀವು ಇಲ್ಲಿ ತಮಿಳು ಫಿಲಮ್ ನೀವು ಅಡ್ವರ್ಟೈಸ್ ಮಾಡಲ್ಲ. ಇದು ಅರ್ಜೆಂಟ್ ಇದೆ ರಿಲೀಸ್. ಇದು ಒಂದು ಘರ್ಷಣೆ ಆಗಲ್ವಾ? ಈ ಸಮಯದಲ್ಲಿ ಇದು ಬೇಕಾ? ಇದು ಬೇಕಾ? ಇದು ಈ ಸಮಯದಲ್ಲಿ ಬೇಕಾ? ಈ ಸಮಯದಲ್ಲಿ ನೀವು ಕಾವೇರಿ ನೀರು ನೀವು ಯಾರು ಕುಡಿಯಲ್ವಾ? ಕಾವೇರಿ ನೀರು ಯಾರು ಬೇಕಾಗಿಲ್ವಾ? ನಿಮ್ಗೆ ಅವಶ್ಯಕತೆ ಇದೆಯಾ? ಇದು ನಿಮ್ಗೆ ಅವಶ್ಯಕತೆ ಇದೆಯಾ? ಇನ್ನೊಂದು ಇಟ್ಕೋಬೋದಲ್ಲ ಸರ್. ನೀವು ನೋಡಿ ಸರ್, ದಯಮಾಡಿ ಇದನ್ನ ಸ್ಟಾಪ್ ಮಾಡಬೇಕು. ನಾವು ನಿಮ್ಗೆ ಆರ್ಡರ್ ಮಾಡಕ್ ಬಂದಿಲ್ಲ, ಮನವಿ ಮಾಡಕ್ ಬಂದಿದ್ವಿ. ಕ್ಲೋಸ್ ಮಾಡಿ. ಇನ್ನೊಂದು ನೀವು ಇದು ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಸರ್. ಬನ್ನಿ, ನೀವು ಬೀದಿಗಿರಿ, ಬನ್ನಿ ಬೀದಿಗಿರಿ. ದಯವಿಟ್ಟು ಕ್ಲೋಸ್ ಮಾಡಿ ಸರ್, ಪ್ಲೀಸ್. ನಾವು ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ, ದಯವಿಟ್ಟು ನಿಮ್ಗೆ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತೀವಿ. ಕ್ಲೋಸ್ ಮಾಡಿ, ಕ್ಲೋಸ್ ಮಾಡಿ. ದಯವಿಟ್ಟು ಬನ್ನಿ, ಹೋರಾಟಕ್ಕೆ ಹೋಗೋಣ. ಬನ್ನಿ, ಕಾವೇರಿಗೆ ಬೆಂಬಲ ಅಂತ ಬನ್ನಿ, ದಯವಿಟ್ಟು ನೀವು ಬನ್ನಿ, ದಯವಿಟ್ಟು ಹೋರಾಟಕ್ಕೆ ಬೆಂಬಲ ಅಂತ ಎಲ್ಲರೂ ಬನ್ನಿ. ಹೋರಾಟಕ್ಕೆ ನಾಳೆ ಬಂದಿದೆ, ಬನ್ನಿ. ನಿಮ್ಗೆ ಇದು ಬೇಕಾ ಸರ್? ಇದು ದಯವಿಟ್ಟು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಇದ್ರ ಬಗ್ಗೆ ನೀವು ಮಾತಾಡಿ. ಗಲಾಟೆ ನಡೀತಾ ಇದೆ. ತಮಿಳುನಾಡಿಗೆ 5,000 ಕೀಲಿಕ್ಸ್ ಬಿಡುತ್ತದೆ, 5,000 ಕೀಲಿಕ್ಸ್ ಆದೇಶ ಮಾಡಿದ್ರೆ ಆದ್ರೂ ನೀವು ಇಲ್ಲಿ ತಮಿಳು ಫಿಲಮ್ ನೀವು ಅಡ್ವರ್ಟೈಸ್ ಮಾಡಲ್ಲ. ಇದು ಅರ್ಜೆಂಟ್ ಇದೆ ರಿಲೀಸ್. ಇದು ಒಂದು ಘರ್ಷಣೆ ಆಗಲ್ವಾ? ಈ ಸಮಯದಲ್ಲಿ ಇದು ಬೇಕಾ? ಇದು ಬೇಕಾ? ಇದು ಈ ಸಮಯದಲ್ಲಿ ಬೇಕಾ? ಈ ಸಮಯದಲ್ಲಿ ನೀವು ಕಾವೇರಿ ನೀರು ನೀವು ಯಾರು ಕುಡಿಯಲ್ವಾ? ಕಾವೇರಿ ನೀರು ಯಾರು ಬೇಕಾಗಿಲ್ವಾ? ನಿಮ್ಗೆ ಅವಶ್ಯಕತೆ ಇದೆಯಾ? ಇದು ನಿಮ್ಗೆ ಅವಶ್ಯಕತೆ ಇದೆಯಾ? ಇನ್ನೊಂದು ಇಟ್ಕೋಬೋದಲ್ಲ ಸರ್. ನೀವು ನೋಡಿ ಸರ್, ದಯಮಾಡಿ ಇದನ್ನ ಸ್ಟಾಪ್ ಮಾಡಬೇಕು. ನಾವು ನಿಮ್ಗೆ ಆರ್ಡರ್ ಮಾಡಕ್ ಬಂದಿಲ್ಲ, ಮನವಿ ಮಾಡಕ್ ಬಂದಿದ್ವಿ. ಕ್ಲೋಸ್ ಮಾಡಿ. ಇನ್ನೊಂದು ನೀವು ಇದು ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಸರ್. ಬನ್ನಿ, ನೀವು ಬೀದಿಗಿರಿ, ಬನ್ನಿ ಬೀದಿಗಿರಿ. ದಯವಿಟ್ಟು ಕ್ಲೋಸ್ ಮಾಡಿ ಸರ್, ಪ್ಲೀಸ್. ನಾವು ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ, ದಯವಿಟ್ಟು ನಿಮ್ಗೆ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತೀವಿ. ಕ್ಲೋಸ್ ಮಾಡಿ, ಕ್ಲೋಸ್ ಮಾಡಿ. ದಯವಿಟ್ಟು ಬನ್ನಿ, ಹೋರಾಟಕ್ಕೆ ಹೋಗೋಣ. ಬನ್ನಿ, ಕಾವೇರಿಗೆ ಬೆಂಬಲ ಅಂತ ಬನ್ನಿ, ದಯವಿಟ್ಟು ನೀವು ಬನ್ನಿ, ದಯವಿಟ್ಟು ಹೋರಾಟಕ್ಕೆ ಬೆಂಬಲ ಅಂತ ಎಲ್ಲರೂ ಬನ್ನಿ. ಹೋರಾಟಕ್ಕೆ ನಾಳೆ ಬಂದಿದೆ, ಬನ್ನಿ. హీరో రామ్ పోతినేని నటించిన స్కంద చిత్రం విజయవంతమైన సందర్భంగా ఉస్తాద్ రామ్ పోతినేని ఫ్యాన్స్ విజయవాడ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని శైలజ థియేటర్ వద్ద విజయోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి ప్రముఖ పారిశ్రామికవేత్త చెన్నిపాటి శ్రీను పాల్గొని అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సందడి చేశారు. ఈరోజు మన యువ నటుడు రామ్ చిత్రం స్కంద రిలీజ్ సందర్భంగా పోతినేని రామ్ ఫ్యాన్స్ మరియు ముఖ్యంగా ఉమా ఆధ్వర్యంలో, అలాగే థియేటర్ యాజమాన్యం తరపున భావి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ చిత్రం భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి
రామ్ ఫ్యాన్స్కి అలాగే ఉమాకి బాబీకి థియేటర్ యాజమాన్యానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత సంవత్సరం కంటే మెరుగ్గా ఈసారి దసరా మహోత్సవాలు జరగాలి. కనకదుర్గ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న హోంమంత్రి వనిత. ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తున్నారు. గూడూరులో రిలే నిరాహార దీక్షలు చేపట్టిన తెలుగుదేశం నేతలు. పోలీసుల నిరంకుశ వైఖరితో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటి నేత బేబీ రాణి. జరగబోయే క్రికెట్ వరల్డ్ కప్ పోటీలో భారత జట్టు విజయం ఖాయం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.